దేశంలో ఉన్నటువంటి మహిళలకి పీఎం మోడీ గారైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. 300 యూనిట్ల దాకా కరెంట్ అయితే ఉచితంగా అయితే వీరందరికీ కూడా పంపిణీ అయితే చేయనున్నారు. ఏ పథకం ద్వారా ఇస్తారు అని చెప్తాను. ఎవరెవరికి ఈ యొక్క పథకం వర్తిస్తుంది అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. లాస్ట్ దాకా చూడండి. సూర్యఘర్ యోజన పథకం ద్వారా ఈ యొక్క 300 యూనిట్ల ఉచిత కరెంట్ అయితే దేశ ప్రజలకైతే పీఎం మోడీ గారు అయితే అందించనున్నారండి. ఈ యొక్క పథకాన్ని అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది. అప్లై కూడా చేసుకుంటున్నారు. 1 కోటి మందికి ఇళ్లపైన సోలార్ రూఫ్ టాప్స్ అయితే ఏర్పాటు అయితే చేస్తారండి. ఇలా ఏర్పాటు చేసిన తర్వాత 300 యూనిట్లు వరకు ఉచితంగా యూజ్ చేసుకోవచ్చండి. మిగిలిన కరెంటు ప్రభుత్వం ఎట్లా ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వడం, లేదంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం, ఇట్లా అయితే మనకి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. 300 యూనిట్ల వరకు ఎవరైతే యూజ్ చేసుకుంటారో ఆ కరెంట్ అంతా కూడా ఉచితంగానే పీఎం మోడీ గారు అయితే అందించినారు. అయితే ఈ యొక్క సోలార్ రూఫ్ టాప్స్కి ఇల్లు ఎలిజిబిలిటీ అయితే అయ్యి ఉండాలండి. ఆ ఇంటి పైన సోలార్ రూఫ్ టాప్స్ అయితే ఏర్పాటు చేస్తారు. మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని వాళ్ళు చెక్ చేసి మీ డాబా పైన పెట్టాలా లేదని చూసి 1 కోటి మందికి అయితే ఇందులో ఎంపిక అయితే చేసి వాళ్ళ ఇంట్ల పైన అయితే ఈ యొక్క సోలార్ రూఫ్ టాప్స్ అయితే పెడతారండి. ఈ యొక్క పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరగా అయితే త్వరితగతిన పనులు అయితే పూర్తి అయితే చేస్తుందండి. అందుకే మనకి అనౌన్స్ చేసిన మనకి 1 మంత్లోగా ఈ యొక్క పథకాన్ని అయితే లాంచ్ చేసి ఆల్రెడీ అప్లై చేసుకోవడం కూడా అవకాశం అయితే కల్పించారండి. సో దీనికి సంబంధించి మరో వీడియో అయితే నేను క్లారిటీగా చేస్తానండి. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పేసి. సో ఆ వీడియో అయితే కంపల్సరీ మీరు చూడండి. చూడాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో.